హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ పులగం, అందులోకి పచ్చి కొబ్బరి చట్నీ, ఇంకా పచ్చి పులుసు, ఈ మూడింటిని కూడా చూపించబోతున్నానండి. చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మీకు టైం కూడా ఎక్కువ తీసుకోదు, చాలా క్విక్గా కంప్లీట్ అయిపోయే రెసిపీ. అంతేకాదండి, ఈ రెసిపీ వల్ల మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని. సో ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్న పులగం, అలాగే కొబ్బరి చట్నీ, పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పులగం అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నెలోకి 3/4 గ్లాసు బియ్యం, 3/4 గ్లాసు పెసరబ్యాళ్ళు తీసుకోండి. సో మీరు ఏ కప్తో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నారో అదే కప్తో పెసరబ్యాళ్ళని తీసుకోండి. తర్వాత వీటిని 2 సార్లు వాటర్తో బాగా వాష్ చేసి ఇందులోకి మీరు ఏ కప్తో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్తో 4 కప్పుల వాటర్ని యాడ్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టండి. అలాగే ఇంకొక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి వీటిని కూడా ఒక అరగంట సేపు నానబెట్టండి. అరగంట తర్వాత గ్యాస్ ఆన్ చేసి బియ్యం పెసరబ్యాళ్ళు ఉన్న గిన్నెను పెట్టండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి అన్నాన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఈ అన్నం ఉడికేలోపు మనం పచ్చి కొబ్బరి చట్నీని, పచ్చి పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం పచ్చి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చట్నీ కోసం 1/2 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలని ఇలా తుంచేసి పెట్టుకోండి. నెక్స్ట్ రోట్లోకి పచ్చిమిర్చిని వేసి బాగా దంచండి. పచ్చిమిర్చిని బాగా దంచిన తర్వాత కొబ్బరి ముక్కలు యాడ్ చేసి వీటిని కూడా బాగా దంచండి. ఒకవేళ మీరు మిక్సీ జార్ యూజ్ చేస్తున్నట్లయితే వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. పచ్చి కొబ్బరి ముక్కలన్నీ బాగా దంచిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి 1 టేబుల్ స్పూన్ చింతపండు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి వీటన్నిటిని బాగా దంచండి. చివరిగా ఉల్లిపాయలను వేసి వీటిని కచ్చా పచ్చాగా దంచుకోండి. నెక్స్ట్ ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీకి తాలింపు ఏమీ అవసరం లేదండి, మనం డైరెక్ట్గానే తినేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్లో 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 3 పచ్చిమిరపకాయలను ఇలా తుంచేసి వేసుకోండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, వీటిని రాయలసీమలో పప్పులు అంటారండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని స్మూత్ పౌడర్ వచ్చేలాగా బాగా గ్రైండ్ చేయండి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని చేత్తో బాగా మ్యాచ్ చేసి అందులోని పిప్పిని తీసేసి వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఈ గిన్నెలోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి మనం గ్రైండ్ చేసిన పౌడర్ని వేసి గరిటెతో బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఈ వాటర్లోకి 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుమును, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి గరిటెతో మళ్ళీ బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయాక గ్యాస్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పులుసులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు యాడ్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ఈ బౌల్ని మీడియం ఫ్లేమ్ మీద ఈ పులుసు 3-4 పొంగులు వచ్చేంత వరకు ఉడికించండి. ఒక 3-4 పొంగులు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. తర్వాత ఈ పులుసుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, పచ్చి పులుసు, పచ్చి కొబ్బరి చట్నీ రెడీ. చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. తినే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని పులగన్నం పైన, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కొబ్బరి చట్నీ పైన యాడ్ చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇక వెజిటేరియన్స్కి అయితే ఆ రోజు ఇక పండగ అని చెప్పొచ్చు, కడుపు నిండా తినేస్తారు, అంత బాగుంటుందండి. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా మా రాయలసీమ స్పెషల్ పులగన్నం, పచ్చి కొబ్బరి చట్నీ, పచ్చి పులుసు ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.